ఆట తక్కువ, వివాదాలు ఎక్కువ. పాకిస్తాన్ క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. క్రికెట్ అభిమానుల్లో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. వివాదాలకు పీసీబీ కేరాఫ్‌గా మారిందనే కామెంట్స్ ఎక్కువవుతున్నాయి. పాకిస్తాన్ జట్టుకు తాను కోచ్‌గా ఉండలేనని జాసన్ గిల్లెస్పీ గుడ్ బై చెప్పాడని క్రికెట్ సర్కిల్‌లో చర్చ జరుగుతోంది. మాజీ కోచ్ కిర్స్టన్ బాటలోనే నడిచాడని క్రికెట్ అభిమానులు అంటున్నారు. ఇప్పుడు ఈ కోచ్‌ల వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది. ఇటీవలే కోచింగ్ బాధ్యతలకు గ్యారీ క్రిస్టన్ బాయ్ చెప్పాడు. అయితే 2026 వరకు పదవీకాలం ఉన్న జాసన్ గిల్లెస్పీ కూడా బాధ్యతలను వదిలేశాడు. క్రిస్టన్ తర్వాత కోచ్ అయిన గిల్లెస్పీ సడన్ గా ఎందుకు బాధ్యతల నుంచి తప్పుకున్నాడు అనేది టాకింగ్ పాయింట్ గా మారింది. పాక్ బోర్డు తీరుపై జాసన్ అసంతృప్తితో ఉన్నాడని తెలుస్తోంది. అందుకు కోచింగ్ స్టాఫ్ నుంచి టిమ్ నిల్సన్ను తప్పించడమే కారణమని కథనాలొస్తున్నాయి. జట్టు ఎంపికలో గిల్లెస్పీ జోక్యం ఎక్కువైందనే చర్చ ఉంది. అందుకే పీసీబీనే తప్పించిందనే వాదన వినిపిస్తోంది. గతంలో కిర్స్టన్‌తో పీసీబీ 2 ఏళ్లకు కాంట్రాక్ట్ ఫిక్స్ చేసుకుంది. కానీ పాకిస్తాన్ జట్టు టీ20 వరల్డ్ కప్‌లో దారుణంగా విఫలమైంది. అంచనాలు అందుకోలేకపోయింది. అన్ని విభాగాల్లోనూ ఫెయిల్ అయింది. గ్రూప్ దశలో అమెరికా చేతిలోనూ ఓడింది. తొలి దశలోనే ఇంటిదారి పట్టింది. దీంతో గ్యారీ క్రిస్టన్ పనితీరు సరిగా లేదని పీసీబీ ఆగ్రహం వ్యక్తం చేసిందని చర్చ జరిగింది. పీసీబీలోని కొందరితో గ్యారీకి విభేదాలున్నాయని కూడా టాక్ నడిచింది. అంతలోనే క్రిస్టన్ రాజీనామా చేశాడు. అప్పుడే గిల్లెస్పీ కోచ్ అయ్యాడు. కానీ ఆకిబ్ జావేద్కు బాధ్యతలు అప్పగించాలని కొందరు భావించినట్టు తెలుస్తోంది. అప్పట్నుంచి గిల్లెస్పీకి వ్యతిరేకంగా కొందరు పనిచేశారని కూడా చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు జాసన్ స్థానంలో ఆకిబ్ జావేద్నే పీసీబీ తాత్కాలిక కోచ్గా నియమించింది. మరోవైపు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు కోచ్గా వ్యవహరించడం అంత ఈజీ కాదని అభిమానులు చర్చించుకుంటున్నారు. జట్టులోనూ విభేదాలు ఉంటాయని చెప్పుకుంటున్నారు. కోచ్ల ఎంపికలో అయినా, కెప్టెన్ల మార్పులో అయినా పాకిస్తాన్ తీరే వేరంటున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్యం విషయంలోనూ పీసీబీ ఓవర్ చేస్తోందని కామెంట్స్ చేస్తున్నారు.